crazy voices uన్నారు. So let's welcome them. అరే ఏంట్రా ఇది? అన్ని వేడివేడిగా స్పైసీగా. ఫేవరెట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఫ్యామిలీకి ఒక టేబుల్ ఎందుకు అరేంజ్ చేస్తామంటే మమ్మీకి స్కై లాంటర్న్స్ అంటే ఇష్టం. అన్ని కూడా ఫ్లాప్ అయినాయి. ఎంత చలి ఉన్నా కూడా షార్ట్ వేసుకొని కూర్చున్నారు. మన లేడీస్ విమ్మర్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫుల్ చల్లగా ఉన్నాయి. చికెన్ ముక్క ఒకటి అయితే చాలు, మనకి మిగతా అవన్నీ సెట్ కావు. పార్ట్ 2 కి కంటిన్యూయేషన్ ఈ వీడియో. ఫైనల్ గా మా క్రేజీ అన్నయ్య వాళ్ళ డాన్స్, ఇంకా వదినలు పడుతున్న తిప్పలు, అలాగే యమ్మీ యమ్మీ ఫుడ్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ లో వస్తాయి. సో మిస్ కాకుండా చూడొచ్చు. సో అలా సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ లో ఉంచితే డేంజర్, జాగ్రత్త. స్పెషల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. లేజీ పీపుల్ తో మనం డాన్స్ చేపిస్తున్నాం. సో లేజీ డాన్స్ చేయడానికి మన క్రేజీ వాయిసెస్ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్లీజ్ క్లాప్. మా క్రేజీ అన్నయ్య వాళ్ళ కోసం అని స్టేజ్ ని దగ్గరుండి బాగా బందోబస్తుగా వేస్తే మా వదినేంటి లేజీ డాన్స్ అంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఇదిగోండి మా వదిన వాళ్ళందరూ ఫుల్ జోష్ లో పూలు పట్టుకొని రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తారో. ఇదేందా ఇదే? రోజు 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 పూస్తూ ఉందా సువలకు పాటవు నువ్వా రోజు 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 పూస్తూ ఉందా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. అందరు అలానే ఎలాగో రోజెస్ పట్టుకున్నారు కాబట్టి మీకు ఏమైనా కోరికలు ఉంటే తీర్చేసుకోండి. ఎప్పుడైనా లైఫ్ లో ప్రపోజ్ చేయలేదు అని అలాంటి కోరికలు ఉంటే ఇద్దరు గేమ్ ఓన్లీ అడల్ట్స్, పెద్దవాళ్ళు కపుల్స్ ఎవరైనా రండి. బట్ గేమ్ ఆడాల్సింది మాత్రం ఇండివిజువల్ గానే. బాటిల్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ కలర్స్ ఉంటాయి. సో మీరు మ్యాచ్ చేయాలి. పైన ఇక్కడ సర్కిల్స్ ఒక్కటే ఛాన్స్ ఇట్లా పెట్టండి. అది రాంగ్ అని అంటే వెనకకి వెళ్ళాలి. చూడండి మా వదిన వాళ్ళు మంచిగా స్టేజ్ కి ఆపోజిట్ లో కరెక్ట్ ప్లేస్ లో కూర్చున్నారు. ఈ బాక్స్ అంతా కూడా మేము ఇంట్లోనే తయారు చేసాం. పాతది ఒక కారగేటెడ్ బాక్స్ ఉంటే అది తీసుకొని దానిపైన వైట్ చార్ట్ అంటించాం. దానిపైన A4 కలర్ పేపర్స్ అంటించాం. అలాగే బాటిల్స్ కూడా సేమ్ అదే విధంగా అంటించాం. బాటిల్స్ కదలకుండా అని చెప్పేసి లోపల కొంచెం శాండ్ వేసాం.
చిన్న ఎవరో లక్కీ విన్నర్. అరే ఏంట్రా ఇది? నో చీటింగ్ లేడీస్ అక్కడ చూస్తున్నాను. అక్కడ అందరు లైన్ లో మా వదిన వాళ్ళు మంచిగా అక్కడ కూర్చొని ఫోటో తీసి వాట్సాప్ లో అన్నయ్య వాళ్ళకి షేర్ చేస్తున్నారు. ఇంకా కొందరేమో వేళ్లతో సిగ్నల్స్ 1 2 అని చూపిస్తున్నారు. చాలా కష్టపడ్డారు మా వదిన వాళ్ళు తొండి చేయడానికి. నో చీటింగ్. 1 2 3 అన్న ఇది పెట్టుకోండి. ఎవరు ఎక్కువ టోకెన్స్ ఎక్కువ స్టిక్కర్స్ వస్తే వాళ్ళు విన్నర్స్. అక్కడ సైడ్ వెళ్తున్నారు. కురదనం పోలేదా? ఈ చదవడాలు పేసవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించు పొరపాటు. చెప్పారు కదా ఇగో బాబు చెప్తుండే ఇక్కడ. నో ఇదేంగా ఇదా? ఇది నేను చూడలే. ఇంకో ఛాన్స్. మీరు వెనకకి వెళ్ళండి. అంకుల్ వాళ్ళు వెనకకి వెళ్ళండి. లేడీసా? లేడీస్ నో సిగ్నల్స్ ప్లీజ్. చిన్న ఇట్రా నాన్న. ఖతం. బేబీ చిన్న ఇట్రా నాన్న. 2 3 ఎవరికైనా వచ్చినాయా? 3 పాపం వదిన తింటుంటే అన్నయ్య కెమెరామ్యాన్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి పోజ్ ఇవ్వు అని చెప్తున్నట్టున్నారు. సో ఫుడ్ విషయానికి వస్తే మనం 7 స్టార్టర్స్ పెట్టాము. వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి 7 స్టార్టర్స్ పెట్టాము. మా మెనూ కార్డ్ ఒక సైడ్ థ్యాంకింగ్ ది మెసేజ్ ఉండి ఇంకొక సైడ్ మెనూ మొత్తం ఉండే. సో ఈ స్టార్టర్స్ అన్ని కూడా డాడీ వాళ్ళ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే అంటే 7:30 నుంచి 9 వరకు ఈ స్టార్టర్స్ అన్ని అయిపోయినాయి. దాని తర్వాత 9 నుంచి మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసినాం. ఫుడ్ మాత్రం క్రేజీ ఉండే, అన్ని వేడివేడిగా స్పైసీగా ఉండే. దాంతో పాటు సౌదీ షాంపియన్ కూడా ఒక 3 ఫ్లేవర్స్ ఉండే. అందరికి కూడా సౌదీ షాంపియన్ నచ్చింది. ఇంకా మనందరి ఫేవరెట్ హైదరాబాద్ దమ్ బిర్యానీకి వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ చేయించినాం. అది కూడా డబల్ మసాలా లాగా చేయించినాం. ఈ బిర్యానీకి అని చెప్పేసి ఊరు నుంచి అత్తమ్మ వాళ్ళతో 3 kgs నెయ్యి తెప్పించి దమ్ చేసే టైంకి ఈ నెయ్యి అంతా వేసినాం. ఇంకా ఆ బిర్యానీ తింటుంటే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుండే. ఆ నెయ్యి స్మెల్ అంతా మంచి అనిపించిండే. బిర్యానీ క్రేజీ ఉండే అసలు. చూస్తున్నారు కదా, అదే సౌదీ షాంపియన్ అండ్ మెనూ కార్డ్స్. వెజ్ వాళ్ళకి వెజ్ స్ప్రింగ్ రోల్, వెజ్ బిర్యానీ. మా ఫ్యామిలీలో పెద్దగా వెజ్ వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ ఒక 5 to 10 మెంబర్స్ వరకు ఉన్నట్లున్నారు ఆ ఫంక్షన్ కి వచ్చిన దాంట్లో.
మిగతా అంతా నాన్ వెజ్ లవర్సే మా దాంట్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మేమే సరిగా తినలేదు. అందరు చుట్టాలని చూసి ఇంకా మనకి అంత ఆకలి అవ్వదు కదా, కడుపు నిండిపోతుంది కదా. సో అట్లా మేము లాస్ట్కి తినేసరికి మాకు పెద్ద ఆకలి వేయలేదు. అన్ని ఇంకా అందరి టేబుల్ పైన అన్ని వెరైటీస్ చూసుకుంటూ మాకేం పెద్దగా ఆకలి వేయలేదు. కానీ లాస్ట్కి తిన్నా కూడా మాకు వేడిగా అన్ని సర్వ్ చేసిండే బాగానే ఉండే. స్టార్టర్స్ కానీ మెయిన్ కోర్స్ కానీ డెజర్ట్ కూడా అన్ని బాగానే ఉండే. సౌదీ ఛాంపియన్ కూడా డెజర్ట్ కూడా రాజస్థానీ రబడీ చేయించినాం. అది కూడా క్రేజీ ఉండే. అసలు నాకు ముందే స్వీట్స్ అంటే ఇష్టం. ఆ కటోరీస్ కూడా మేము గూగుల్లో సెర్చ్ చేసి మాకు ఇలాంటివే కావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు అవే అరేంజ్ చేసినారు. ఫ్యామిలీకి ఒక టేబుల్ ఎందుకు అరేంజ్ చేస్తామంటే ఇంట్లో కూర్చొని తింటున్న ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ క్యాటరింగ్ అబ్బాయిలు కూడా కిచెన్ లో నుంచి ఫుడ్ బౌల్స్ లో తీసుకొచ్చి మన టేబుల్ పైన పెడతారు, మనమే సర్వ్ చేసుకోవాలి. అదే వేరే వాళ్ళు సర్వ్ చేసేది అయితే ఎక్కువ వేస్తారు, అంత ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే మనకి ఎంత కావాలో మనకి ఏం కావాలో అది మాత్రమే వేసుకొని తినొచ్చు కదా. సో ఇట్లా ఫుడ్ వేస్టేజ్ ని కొంచెం తగ్గియొచ్చు కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాం. ఇంకా అదే వేరే వాళ్ళు కూడా మనతో పాటు తింటుంటే ఒక్కొక్కసారి కొంతమందికి అన్కంఫర్ట్ ఉంటుంది కదా. సో అందుకని ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క టేబుల్ ఉంటే వాళ్ళు కంఫర్ట్ గా ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినొచ్చు కదా అని చెప్పేసి. మన్విత్ కళ్ళు చూడండి చిన్నగా అయిపోయినాయి, చాలా నిద్ర వస్తున్నట్టుంది. రోజు మమ్మీ డాడీకి సర్వ్ చేస్తారు కదా, ఈ రోజు డాడీనే మమ్మీకి సర్వ్ చేస్తున్నారు. ఇంకా ఇది నెక్స్ట్ midnight 12 o'clock. సో మా మమ్మీకి స్కై ల్యాంటర్న్స్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా midnight 12 o'clock ఇట్లా స్కై ల్యాంటర్న్స్ వదులుదామని ఇలా ప్లాన్ చేసాం. 20 అలా తీసుకొచ్చాము. సో అందులో మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 వరకే పైకి వెళ్ళినాయి, మిగతావన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. యాక్చువల్గా వేరే వాళ్ళకి మాట్లాడితే వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ఫైర్ చేసి వాళ్ళే వదులుతారంట. సో అట్లా 300 నుంచి 500 ఛార్జ్ చేస్తున్నారు ఒక్కో దానికి, మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పేసి. ఇంకా అదంతా ఎందుకు 300 పెడితే మనకే వచ్చేస్తాయి కదా అని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఒక్కటి పైకి వెళ్ళినా చాలు అన్నట్లు ఇంకా లైటర్స్ స్కై ల్యాంటర్న్స్ అన్ని తీసుకొని వెళ్ళినాం రిసార్ట్ కి. ఆల్మోస్ట్ ఒక్క ప్యాక్ లో మనకి 20 వచ్చినాయి. దాంట్లో మాకు 3 to 4 అట్లా పైకి వెళ్ళినాయి, మిగతావన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. సో ఇంకా ఒక్కో కపుల్ కి ఒక్కో స్కై ల్యాంటర్న్స్ ఇచ్చాం. మంచి కలర్ఫుల్ గా వచ్చిండే, బాగున్నాయి అన్ని స్కై ల్యాంటర్న్స్ కూడా. కానీ ఇంకా గాలి ఉండేసరికి, గాలి ఉంటే వెళ్ళవు కదా. ఈ స్కై ల్యాంటర్న్స్ పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అందరం కజిన్స్ ఇంకా మామయ్య డాడీ వాళ్ళందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చునిండే. ఫుల్ చలి పెడుతుండే, అయినా కూడా మాటలు మాత్రం ఆగతలేవు. అక్కడికి రూమ్స్ లో ఉన్న బెడ్షీట్స్ టవల్స్ అన్ని తీసుకొచ్చి చుట్టుకున్నాం. అదిగో మా అన్నయ్య చూడండి, ఎంత చలి ఉన్నా కూడా షార్ట్ వేసుకొని కూర్చున్నారు. ఆ చలి తట్టుకోలేక అక్కడ ఉండే స్టాఫ్ కి అడిగితే వాళ్ళు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసినారు మా కోసం, అంత లేట్ నైట్ లో కూడా. ఇంకా ఈ క్యాంప్ ఫైర్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా కొన్ని చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఇంకా ఫంక్షన్ గురించి అంతా డిస్కస్ చేసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసినాం. నైట్ 3-4 వరకు అక్కడే ఉన్నాం. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. రూమ్స్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే రూమ్స్ కొంచెం చెత్త ఉన్నాయంటే మమ్మీ వాళ్ళు మేము అందరం ఒకటే రూమ్లో ఉన్నాం. సో ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సామాన్లన్నీ ఇదే రూమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం రూమ్ మెస్సీగా ఉంది, అందుకని చూపించట్లేదు. చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఎంత చల్లగా ఉంది. ఇంకా మా డాడీ అయితే తొందర లేస్తారు. స్విమ్మింగ్ పూల్లో ఇంకా ఎవరు పడలేదు, మరి ఎండ కోసం అని వెయిట్ చేస్తున్నాం. కొంచెం ఎండ వస్తే ఇంకా లోపలికి వెళ్దాం స్విమ్మింగ్ పూల్ లోపలికి అని వెయిట్ చేస్తున్నాం. ఎండేమో ఇంకా రావట్లేదు. చూస్తున్నారు కదా ఈ వ్యూ ఎంత బాగుందో. స్విమ్మింగ్ పూల్ ముందరనే అన్ని రూమ్స్ ఉన్నాయి, డార్మెటరీస్ ఇంకా వేరే రూమ్స్ ఉన్నాయి. అవి వెనకాల సైడ్, ఈ రూమ్స్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నాయి. ఇంకా ఎవరు లేయలేదు అనుకుంటా. సో ఇంకా ఎండ్ అయితే వచ్చేసింది, అందరు కూడా బయటికి వచ్చేసి మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారు లోపలికి స్విమ్మింగ్ పూల్లోకి. నేనైతే మన లేడీ స్విమ్మర్స్ కోసం వెయిట్ చేస్తున్నా. జస్ట్ ఊరికి అలా చెప్తున్నాను, మాకు ఎవరికి కూడా స్విమ్మింగ్ రాదు, కానీ స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం. ఏ రిసార్ట్లో అయినా ఎక్కడైనా ఉంటే స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ యూజ్ చేసుకుంటాం. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దగా ఉంది. కిడ్స్ కి సపరేట్ గా ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా కిడ్స్ ని అందులో వదిలేసాం, ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. సో మేము ముందే ఇన్ఫార్మ్ చేసాం, ఎవరైతే ఇక్కడ నైట్ స్టే చేస్తున్నారో వాళ్ళందరికి కూడా మేము ముందే ఇన్ఫార్మ్ చేసాం స్విమ్మింగ్ పూల్ ఉంటది అని చెప్పేసి.
ఇక మనం చేసేది ఏం లేదు ఈ స్విమ్మింగ్ పూల్లో. చిన్నపిల్లలకి ఎలా అయితే ట్రాంపోలిన్ లో ఎగురుతూ ఉంటారు కదా, సో అదే విధంగా మేము ఈ స్విమ్మింగ్ పూల్లో ఎగురుతూ ఉంటాం అంతే. ఇంకా కొంచెం చిన్న డాన్సెస్ అలాంటివి ఏమైనా చేస్తాం. ఇలా ఒకరి మీకు ఒకరు ఇగ్గుకోవడం వాటర్ని ఇంతే. ఇట్లా చేసుకుంటూనే ఒక 2-3 అవర్స్ మినిమం 2-3 అవర్స్ అయినా టైం స్పెండ్ చేస్తాం స్విమ్మింగ్ పూల్లో. అది కానీ మా మమ్మీ ఎవరినో పిలుస్తుంది, మరి అన్నయ్య వాళ్ళనే కావచ్చు, ఎవరు అన్నయ్య వాళ్ళు దిగట్లేదు ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి. సాంగ్ బాగానే పెట్టింది కానీ చికెన్ ముక్క మాత్రం పెట్టలేరు. చికెన్ ముక్క ఒకటైతే చాలు మనకి, మిగతా అవన్నీ సెట్ కావు. మా ఏరియాలోకి అందరు ఇక్కడ కింద రౌండ్ గా నిల్చొని ఒక్కొక్క కప్పులు అక్కడ సెంటర్ లో నిల్చొని ఒక 2 స్టెప్పులు డాన్స్ వేసి ఇట్లా ఫోటో దిగొచ్చు కదా అని మేము చెప్తే ఫస్ట్ మమ్మల్ని దొబ్బాను. సర్లే అని చెప్పేసి ఏవో 2 చిన్న స్టెప్పులు వేసేసి వద్దామని మేము వెళ్దాం. ఇంకా సో ఇదండి ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి ట్రావెలింగ్ వ్లాగే ప్లాన్ చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటే డేంజర్, జాగ్రత్త. ఓకే, బాయ్.